ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, ఎన్నో వీడియోలు చేసాం మీతోటి. ఒక ఛానల్ కాదు, చాలా ఛానల్లో మాట్లాడుతున్నారు మంచి మంచి విషయాలు. అంటే అసలు తోడు నీడ ఆర్గనైజేషన్ ని ఒక ఛాలెంజ్ గా నడుపుతున్నారు. ఎన్నో కామెంట్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో బండరాయలు మీ మీద పడ్డాయి కూడా. వాటిని దాటుకొని స్ఫూర్తిగా ముందుకు వస్తున్నారు. ఎంతో మందిని అక్కును చేర్చుకుంటున్నారు. అంటే మరి ఇంత చేస్తున్న మీకు సమస్యలు ఎదురవ్వలేదా? అంటే చాలా సమస్యలే ఉంటాయి. చాలా వీడియోలో మీరు షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్ కూడా. ఎలా మీరు ఛాలెంజింగ్ గా దీన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నారు అంటే ఒక్కసారి. ఇప్పుడు అమ్మ ఒక కార్యక్రమం చేసినప్పుడు, ఎస్పెషల్లీ రివల్యూషనరీ ఐడియాతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు సొసైటీని ఫేస్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ సోషల్ స్టిగ్మా ఉంది. ఇప్పటికీ నేను దాన్ని ఎదిరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆడదానికి పెళ్ళెందుకు అన్న భావన చాలా మందిలో ఉంది. ప్రతి దాంట్లో చెప్తాను నేను, దాదాపుగా పరాశర స్మృతి ఉంది. మనం మనుధర్మాన్ని పాటిస్తున్నాము. ద్వాపర యుగం, త్రేతాయుగంలో మనుధర్మం మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. కానీ కలియుగంలో పాటించవలసింది మనుధర్మం కాదు. తరాలు మారుతున్న కొద్దీ యుగాలు మారుతాయి, యుగాలు ధర్మాలు మారుతాయి. త్రేతాయుగంలో ఒక ధర్మం, ద్వాపర యుగంలో ఒక ధర్మం, కలియుగంలో ఒక ధర్మం, అలాగా ధర్మాలు మారుతూ ఉంటాయి. మన యుగంలో, కలియుగంలో ధర్మం మనం పాటించవలసింది పరాశర స్మృతి. పరాశర స్మృతిలో 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తోంది. ఆ శాస్త్రం ఎవరూ వినరు. నేను చెప్తున్నా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, కావాలంటే దొరుకుతుంది. గూగుల్లో కూడా ఉందయ్యా బాబు శాస్త్రం ఒప్పుకుందంటే మైండ్కి బాగా పట్టిపోయింది. అంటే మళ్ళీ స్త్రీకి పునర్వివాహం తప్పు అన్న భావన చాలా బలంగా నాటుకుంది మనసులో. అది ఎంత చెప్పినా సరే జనాలు ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని ఎవరితోటో సెటిల్ చేసుకుని తర్వాత వెళ్ళి పిల్లలకి చెప్తారు. ముందు చెప్పరు. అంటే ఈ వయసులో నీ పెళ్ళి అవసరమా అని తిడతారేమోనని. ముందు చెప్పకుండా తర్వాత చెప్పినా తిడతారు కదా. మరి ముందు ఎందుకు చెప్పకూడదు? తర్వాత చెప్పాక వాళ్ళు అదే తిడతారు. నీకు అవసరమా, మూసుకొని కూర్చొని. పెళ్లి మానేస్తాడు ఆయన. పెళ్లి మానేసి పిల్లలతో భేదం వస్తుందేమో అని పెళ్లి మానేసి ఇంట్లో కూర్చునేవాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు ఆవిడతో మాట్లాడావు? ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఒక ఆవిడతో ఎవరో ఒక డాక్టర్, గుంటూరులో డాక్టర్ అనుకుంటా, ఆయన మాట్లాడాడు. 3 నెలల పైన మాట్లాడాడు. ప్రతిరోజు రాత్రిపూట మాట్లాడుకున్న వాళ్ళిద్దరు. భోజనం అయిపోయి ఆయన హాస్పిటల్ నుంచి వచ్చి ఆయన ప్రాక్టీస్ అయ్యి ఇంటికి వచ్చాక మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ భావి జీవితం గురించి, పెళ్ళి అయితే గడబోయే జీవితం గురించి వాళ్ళు ఎన్నో మాట్లాడుకుని ఉంటారు. ఆయన తర్వాత పిల్లలు చెప్పాడు పెళ్లి చేసుకుంటానని. పిల్లలు తిట్టారు. సారీ, ఎవరికి ఫోన్ చేసి, సారీ నా పిల్లలు ఒప్పుకోవట్లేదు, నేను పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించు సుసి అని డైలాగులు చెప్పినట్టు సారీ అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆవిడ చెప్పింది నాకు, నేను నరకం అనుభవించానండి. మళ్ళీ ఇంకొక 3 నెలలు పట్టింది నేను మామూలు మనిషిని కావడానికి. ఎందుకంటే రోజు మాట్లాడడం అలవాటు అయిపోయింది ఒక మనిషితో. ఆ షేరింగ్ అలవాటు అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ వస్తే బాగుండని ఎదురు చూపుడు. ఆవిడ భోజనం చేస్తున్న చెవిలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. ఎందుకంటే ఎదురు చూసి చూసి ఫోన్ వచ్చిందేమో అని అన్నం తింటూ తింటూ పరిగెత్తికి వెళ్ళడం, అక్కడ ఫోన్ లేకపోవడం. ఫోన్ స్నానానికి వెళ్తే ఫోన్ వచ్చిందేమో, బాత్రూమ్కి వెళ్తే ఫోన్ వచ్చిందేమో, భోజనం చేస్తుంటే ఫోన్ వచ్చిందేమో. ఈవిడ ఎంత ఎదురు చూసినా ఆయన ఫోన్ రాలేదు. చాలా బాధపడింది. అంటే అదే ముందే ఆయన మాట్లాడుకున్నాడు అనుకో, పిల్లలు వద్దంటే ఇష్టమైతే చేసుకుంటాడు, కష్టమైతే లేదు. అసలు మనిషి పరిచయమే లేనప్పుడు నీకు ఇంత ఎమోషన్స్ ఉండవు కదా. కానీ 3 నెలల్లో ఆవిడ ఎంత నరకం అనుభవించింది. ఎందుకు ఇలాంటి పని చేస్తారంటే చెప్పరు, ఎవ్వరూ చెప్పరు. ఎంతమందితో మాట్లాడు, ఏ ఒకరిద్దరో చెప్తారు. ఇప్పుడు చెప్తారు, మరి నీ పిల్లలు వద్దంటే పిల్లలు వద్దన్నా పెళ్లి చేసుకుంటానండి అని చెప్తారు. కానీ అలా మానేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మా దాంట్లో. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, అంటే పెళ్లి చేయడం వరకే మీ బాధ్యత, పెళ్లి అయ్యాక కూడా వచ్చే సమస్య బాధ్యత లేదమ్మా. అసలు పెళ్ళే మా బాధ్యత కాదు, ఇది పరిచయ వేదికే. అంటే పలానా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, ఈమె పెళ్లి కోసం వచ్చింది, ఈయన పెళ్లి కోసం వచ్చాడని ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ ఊరు, వయసు, క్యాస్టు, వాళ్ళ ఎలాంటి పార్ట్నర్ కావాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేవి చెప్తారు. అసలు క్యాస్ట్ మా అప్లికేషన్లో లేదు. ఫస్ట్లో కూడా మాకు క్యాస్ట్తో సంబంధం లేదు, చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. కానీ చాలామంది క్యాస్ట్ అడుగుతున్నారు. అంటే 60 ఏళ్ళు వచ్చినా కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ పోటలా మనుషుల్లో. నాకు సేమ్ క్యాస్ట్ కావాలండి, లేదా నాకు ఫార్వర్డ్ క్యాస్ట్ కావాలండి, ఎస్సీ ఎస్టీలు వద్దండి, ఇలా చెప్పబట్టి క్యాస్ట్ అని పైన అప్లికేషన్ మీద రాస్తాం. క్యాస్ట్ అనేది మా దాంట్లో లేదు, అసలు పెట్టలేదు. ఎందుకంటే క్యాస్ట్తో మాకు సంబంధం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇష్టమైతే చేసుకుంటారు, కష్టమైతే లేదు. పరిచయ వేదికలోకి వచ్చి పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళ టోకెన్ నెంబర్ రాసుకుంటారు. భోజనాలు అయిపోయాక వచ్చి మాకు ఇస్తారు.
ఫలానా 53 టోకెన్తో ఫలానా ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్తాం. ఇష్టమైతే పెడతారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు మంచి చెడ్డ చూసుకుంటారు, ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆయన ఎవరో ఫోన్ చేశాడు చెప్పడానికి 3 ఎకరాల పొలం ఉందిట, 1 ఎకరమో క్యాష్ ఆవిడకి ఇస్తాను అని. అలా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వేమి ఇస్తావు అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక ఆయనకి 2 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం ఇస్తానన్నాడు. ఒక ఆవిడ వచ్చింది చేసుకోవడానికి, నేను చేసుకుంటా కానీ నాకు ఎకరం పొలం వద్దు, అది ఈరోజు మార్కెట్లో అమ్మేసి ఎంత వస్తే అంతే నా బ్యాంకులో వేయి నేను చేసుకుంటానండి. నీ బ్యాంకులో వేసాక నువ్వు పారిపోతే నా సంగతి ఏంటి అన్నాడు ఆయన. నమ్మకం ఉంటే వేయండి, ఆయనకు నమ్మకం లేదు, వేయలేదు, పెళ్లి క్యాన్సిల్. అయితే ఇది నేను మొదలు పెట్టడానికి అసలు ఉద్దేశం ఏంటంటే స్త్రీలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చిన తర్వాత తల్లి తండ్రి మిగిలిపోతున్నారు, పిల్లలు దూరదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నారు, వీళ్ళని చూసుకునే వాళ్ళు ఉండట్లా. ఒకవేళ దగ్గరలో ఉన్న కోడలికి ఇష్టం లేకపోతే కొడుకు పిలవలేడు, అంచేత వీళ్ళు ఒంటరి అయిపోతున్నారు. ఓల్డేజ్ హోమ్లో ఒక్కటే ప్రత్యామ్నాయం ప్రస్తుతంలో. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి చాలా మందికి ఇష్టం ఉండదు, ఆ డిపెండెంట్ లైఫ్ మాకు వద్దు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక తోడును కల్పిస్తే, 2 సీనియర్ సిటిజన్స్, ఒక మేలు ఒక ఫీమేలు, వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ద్వారా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఒకటే కాబట్టి వాళ్ళ ఎమోషనల్ నీడ్ సాటిస్ఫై అవుతుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఆమె ఉండి పడుతుంది, ఆయన ఏదైనా బయట నుంచి కావాలంటే సరుకులు తెస్తాడు. ఇద్దరికీ ఉండే ఎమోషనల్, ఫైనాన్షియల్, సోషల్ చాలా నీడ్స్ సాటిస్ఫై అవుతారనే ఉద్దేశంతో ఇది మొదలుపెట్టాను. అసలు స్టార్టింగ్లో 15 సంవత్సరాలు గడిచింది. ఈ 15 సంవత్సరాల్లో దేశకాల పరిస్థితులు చాలా మారాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ళ జమానా నడుస్తోంది. 25 ఏళ్ల పెళ్ళైనా 50 ఏళ్ల పెళ్ళైనా, అంచేత మనుషుల అభిప్రాయాలు మారాయి. నేను చేసిన దాంట్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్తో పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 2-3 ఏళ్ల కంటే గ్యాప్ ఎక్కువ కోరుకోవట్లా. 50 ఏళ్ల వాళ్ళు కూడా 50-52 అండి, 55 కూడా వద్దు నాకు అంటున్నారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనం కాదనడానికి లేదు కదా. 2 వయసు, అందం, ఆస్తి, ఈ 3 ఉండాలి. వాడు అందంగా ఉండాలి, ఆ వయసులో కూడా. ఎవరు తక్కువ తినలేదమ్మా, ఏ వయసు అయినా సరే కోరికలే అస్సలు ఇంత కూడా ఇంచు కూడా తగ్గట్లే. ఇంకా 25 ఏళ్ల వాళ్ళైనా సర్దుకుంటున్నారేమో, ఒకటైనా వీళ్ళు సర్దుకోవట్లా. 50 ఏళ్ళకి నా దగ్గరికి వచ్చి 60-65 ఏళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కానీ పెళ్లి విషయంలో మాత్రం సర్దుకోవట్లా. నాకు సేమ్ ఏజ్ కావాలి, బాగా ఆస్తున్నవాడు కావాలి. ఎందుకమ్మా 50 ఏళ్ళు దాటి 55 ఏళ్ళు వస్తున్నాయి, చుట్టుపోతావు, నీకు ఫుడ్ షెల్టర్ సరిపోదా అంటే సరిపోదండి, నేను పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలి, కార్లలో ఉండాలి. ఈ కోరికలు ఎక్కువైపోయాయి. మేడం ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో పెళ్లి అంటేనే అమ్మో ఆ వయసులో పెళ్లి ఏంటి అనే సొసైటీ ఇప్పుడు ఇది. ఎంత మార్పు వచ్చినా అనే వాళ్ళైతే ఉన్నారు పక్కన. మళ్ళీ దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది అనే వాళ్ళకి మీరు చెప్పే గట్టి సమాధానం ఏమైనా ఉందా? అదే పెళ్లి కోసం వెతుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు 50 ఏళ్ళు దాటి నేను నా భార్య చనిపోయింది లేదా భర్త చనిపోయాడు, నాకు ఒక తోడు కావాలి అనుకునే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అయితే ఇది క్రియేట్ చేయడంలో ఉద్దేశం నీకు ఇందాక చెప్పాను, 2 ఒంటరి వాళ్ళు కలవడం ద్వారా వాళ్ళ నీడ్స్ సాటిస్ఫై అవుతాయని. కానీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో అయితే పెట్టానో అది వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు పెళ్లి కావాలి అంటే ఆడదానికి తోడు కావాలి. ఎలాంటి తోడు కావాలి? డబ్బున్న తోడు కావాలి, అందమున్న తోడు కావాలి, వయసున్న తోడు కావాలి. ఈ 3. మగవాడు కూడా అలాగే 88 ఏళ్ళ ఆయన ఫోన్ చేశాడు మొన్న నాకు. ఆయన వయసు 88. ఆయన చెప్తున్నాడు, నాకు తప్పు పడిందండి, ఆధార్లో నా వయసు 83 అన్నాడు. ఓకే, 83 అయినా వృద్ధులనే అంటారు కదా. నువ్వు ఆవిడని సినిమాకి తీసుకెళ్ళగలుగుతావా? 20-30 ఏళ్ల తేడాతో, పోనీ 75 ఏళ్ళ దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? నీకు 83 చేసుకోడు, ఎందుకంటే ఆమె బలంగా ఉండాలి. నేను కింద పడితే లేవతీయాలమ్మా, అమాయకత్వం నాకు నవ్వొస్తుంది. కింద పడితే లేవదీసి నీ సేవ చేసి ఆడది నాకు తెలిసి సృష్టిలో ఎవరు లేరు. ఒకప్పుడు చేశారు అలా, కాలం మారిపోయింది. ఇప్పుడు ఆడవాళ్ళు ఎంతసేపు నువ్వు కావాలంటే బెడ్ సైడ్ అసిస్టెంట్ పెట్టుకో అంటారు. నువ్వు సినిమాకి తీసుకెళ్ళగలవా? 3 గంటలు కూర్చోలేవు, నడు నొప్పి. హోటల్కి తీసుకెళ్ళగలవా? బయట భోజనం చేస్తే పడదు. మరి ఆవిడ కోరికలు అవే ఉంటాయి. నువ్వు ఏం తీరుస్తావు? దేనికి నువ్వు ఖర్చు పెడతావు? 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతావా? అమ్మో డబ్బులు అయిపోతాయి. డబ్బులు అయిపోకూడదు, ఆవిడ వండి పెట్టాలి, వంట మనిషిని పెట్టకూడదు, నీ సేవ చేయాలి. ఇన్ని చేసే ఆడది ఈ రోజుల్లో లేదు, ఎవరూ లేరు. 50 ఏళ్ళ వాళ్ళు అసలు లేరు. మేము ఏదో సుఖపడ్డానికి వచ్చామండి, ముసలాన్ని చేసుకుని మేము ఏం చేస్తామని అడిగితే నువ్వేం చెప్తావు జవాబు? వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని తప్పు అని నువ్వు చెప్పలేవు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, కష్టమైతే లేదు. అంచేత ఈ 80 ఏళ్ల వాడికి కూడా 50 ఏళ్ళది కావాలి. 25 ఏళ్ల తేడాత నన్ను పెళ్లి చేసుకుంటుందా అన్న ఆలోచన వాడికి లేదు. ఇంత ముసలాన్ని నన్ను ఎందుకు చేసుకుంటుందా లేదు. నాకు ఇంకా 83 అయినండి అంటున్నాడు. 83 అయినా 80 అయినా 80 దాటిపోయాయి కదా, నువ్వు సీనియర్ సిటిజన్, ఆ విషయం మర్చిపోకూడదు కదా. ఇంకా కొంతమంది చెప్తారు నాకు 75 ఏళ్ళండి కానీ నేను అంత యంగ్గా కనపడతానండి, చాలా యాక్టివ్గా ఉంటానండి, నాకు బీపీ షుగర్ ఏమీ లేవండి, నాకు నేనేం చేసుకోవట్లేదు. నేను చేసుకున్నాడు చెప్పుకో, ఇష్టమైతే చేసుకుంటుంది, అంతే కదా. నువ్వు ఎంత యంగ్గా కనిపించినా, నువ్వు తలకి రంగు ఎక్కిపోయినా, బీపీ షుగర్ ఏమీ లేకపోయినా నీకు 70 అన్న ముద్ర పడిపోయింది. 70 దాటే అంటే ఎవరు చేసుకోరు. ఎందుకంటే వాడు ఓల్డ్ ఏజ్ వాడిని ఏం చేసుకుంటాం? వాడికి ఏ సరదాలు తీర్చే ఓపిక ఉండదు. ఇంట్లో కూర్చోమంటే కూర్చున్న వయసు కాదు నాది, నాకు సరదాలు ఉంటాయి,
సినిమాకి వెళ్ళాలంటుంది, షికార్కి వెళ్ళాలంటుంది, టూర్లు వెళ్ళాలంటుంది. అవన్నీ ఇష్టం. అవన్నీ ఇష్టమైతే వాడు తీసుకెళ్ళదు కదా. నాకు నడుము నొప్పి ఇంట్లో కూర్చొని నా కాళ్ళు పిసుకున్నా అంటే దాని పీక పిసుకుతుంది. పేపర్లలో చూస్తున్నా కదా, కాళ్ళు కాదు పీక పిసుకుతుంది అంతే. అది పోయిందమ్మా. ఏ ఉద్దేశంతో అయితే పెట్టామో అది పక్కదారి పట్టిపోయింది. ఎంతసేపు వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఒక బకరా కావాలి ఆడవాళ్ళకి. వాడికి ఏంటంటే యంగ్గా ఉండి నాకు సేవ చేసే పెళ్లి కావాలి. అందుకనే పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోయినాయి. ఇందులో కూడా ఒకటో రెండో అప్పుడప్పుడు తర్వాత మాట్లాడుకుంటే అవుతాయి. ఇది స్టార్టింగ్లో మీటింగ్ మొదలు పెట్టినప్పుడు సాయంత్రానికే 2-3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. సాయంత్రానికే సెటిల్ చేసేసుకున్నాడు. నాకే ఆశ్చర్యం వేసేది, ఇంత తొందరగా ఎట్లా సెటిల్ చేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు 3 నెలలు, 6 నెలలు, 10 నెలలు మాట్లాడుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అన్ని రోజులు మాట్లాడుకుంటే కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు, చేసుకోవాలా మానాలా అని. అది వాళ్ళ ఇష్టం. అంచేత పరిచయం వరకే మా బాధ్యత. పెళ్లి బాధ్యత లేదు, పెళ్లి తర్వాత వచ్చే గొడవల బాధ్యత మాకు అసలు లేదు. అది మీ ఇద్దరు అడ్జస్ట్మెంట్. అది మీరు సర్దుకోకపోతే 25 ఏళ్ల పెళ్ళైనా అంతే, 50 ఏళ్ల పెళ్ళైనా అంతే. చాలా మంది అడుగుతుంటారు ఈ మధ్య ఇలా చెప్పడం మొదలెట్టాక, మాకు కౌన్సిలింగ్ చేస్తారా అని. ఆ వయసులో మా కౌన్సిలింగ్ చేస్తారా, నా భార్యకి నాకు పట్టలేదు, మా కౌన్సిలింగ్ చేస్తారా. బాబు మ్యారేజ్ కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ పొండయ్య అంటే. మీరు సుమన్ టీవీలో చెప్పారు కదండి, నాకు ఒళ్ళుమండి 10,000 ఇస్తావా చెప్తాను. మళ్ళీ మాట్లాడు, నా దగ్గరికి రాడు. ఎందుకంటే 10,000 అరే సుమన్ టీవీలో చెప్పారు కాబట్టి ఫ్రీగా చేస్తుందేమో అని అనుకున్నాడు. నేను ఫ్రీ చెయ్యనయ్యా, నేను సుమన్ టీవీ కంటే ఫ్రీగా చెప్పాను, నీకు ఫ్రీ చేయదు, 10,000 ఉంటే బట్టరా అంటే వెళ్ళిపోతాడు మళ్ళీ. అంచేత ఈ మధ్య ఇది ఒకటి మొదలెట్టాను. రోజు 1-2 కాల్స్ వస్తూనే ఉంటాయి, మాకు కౌన్సిలింగ్ చేస్తారా. కౌన్సిలర్లు ఉన్నారు, పొండయ్య బాబు నన్ను ఎందుకు చంపుతారు. అందుకని తోడు నీడ ఏ ఉద్దేశంతో ఇది మొదలు పెట్టానో అది సైడ్ ట్రాక్ పట్టిపోయింది. వీళ్ళ కోరికలు ప్రస్తుతం తీర్చుకోవడానికి మాత్రమే మొగుడు పెళ్ళాం కావాలనుకుంటున్నారు అంతే. వాళ్ళు ఏం చేసినా అయితే 1-2 సెటిల్ అవుతున్నాయి. వాళ్ళు మంచి ఉద్దేశంతో సెటిల్ అవుతున్నారు. అంటే ఇలాంటి నీడ్స్, మా డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి అని సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఆ 1-2 కోసమని పాల కోసం రాయి బ్యాలెన్స్ చేయడానికి మోసినట్టుగా వీళ్ళందరినీ మోయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మంచిది.